కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు అంటున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ తో స్పెషల్ ఇంటర్వ్యూ. ఏసాన్ 24 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు. కుంట ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి. ప్రతి రైతుకి 6,000 రూపాయలు. అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపిన డేటా ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా 6,000 రూపాయలు 3 విడతలు వేస్తున్నారు. దాని త్వరలో కూడా పెంచబోతున్నారు. కానీ అదే కాకుండా ఇక్కడ పంటలు నష్టపోతే కూడా ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు రైతులకి. ఫసల్ బీమా పథకాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కూడా మొన్న కనుక ఇంప్లిమెంట్ చేస్తుంటే ప్రతి రైతుకి ఎకరానికి ఎంత పూర్తి నష్టపరిహారం వచ్చేది. అది కనుక అమలు చేస్తుంటే ఫసల్ బీమాని అది ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తానో అమలు చేయట్లేదు. అదే కాకుండా ఇవాళ రాష్ట్రంలో మనందరూ తెలుసు పంటలకి మద్దతు ధరలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ మనం ఒకప్పుడు ఈ 2013లో వరికి మద్దతు ధర 1,330 రూపాయలు ఉండేది. ఈరోజు 2,300 రూపాయలు చేశారు మద్దతు ధర. మరి అదే కాకుండా వాణిజ్య పంటలు ఉన్నాయి. ఈరోజు మిర్చికి మద్దతు ధర పడిపోయింది. మద్దతు ధర అనేది ఉండదు వాణిజ్య పంటలకి. వాటికి రాష్ట్ర ప్రభుత్వాలు డిసెంబర్ నెలలోనే మేము ఇంత పంట పండిస్తున్నాం, ఆ పంటని ఎక్స్పోర్ట్ చేయండి, మా దగ్గర 1,00,000 క్వింటాలు ఉంది మిర్చి ఇస్తామని చెప్పి కేంద్రానికి అగ్రిమెంట్ ఇస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాల తప్పుదాల వల్ల మిర్చి రైతులకి నష్టం జరుగుతుంది. ఈ రోజున ఎందుకంటే ముందుగానే వాళ్ళు అగ్రిమెంట్ ఇవ్వాలా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గనక ఇతర దేశాలకు గనక అగ్రిమెంట్ ఇస్తే ఇక్కడ మిర్చి లేకపోయినా వాళ్ళు ఏ రేటుకి అయితే కొన్నారో ఆ రేటుకి ఇక్కడ కొని పంపించాలి. అందుకే రాష్ట్రాలు కేంద్రానికి ఇవ్వాలి. కానీ కేంద్రానికి ఇవ్వకుండా మిర్చి పంట అంతా స్టాక్ వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునే టైంలో, దిగుబడి లేక పంట తగలబెట్టే టైంలో కేంద్రం కొనాలని చెప్తూ బూచమ్మ కథలు చెబుతున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకి ఎంత అయితే మనకు ఉందో అంత ఆ దిగుబడిని కూడా కేంద్రాన్ని పంపించి కేంద్రంతో అవసరమైతే మా కిషన్ రెడ్డి గారితో మాట్లాడైనా కేంద్రంతో ఎక్స్పోర్ట్ చేసే విధంగా మాట్లాడి మిర్చి రైతులు న్యాయం చేయాలి. ఎందుకంటే ఒక చిన్న మాట చెబుతారు, ఇది మా పరిధి కాదు, ఇది మిర్చి రైతులు కేంద్రాన్ని చెబుతారు. మిర్చి 20,000 అమ్మినప్పుడు మాత్రం మాదే అని చెప్పుకుంటారు, తక్కువ రేట్ అప్పుడు కేంద్రాన్ని చెబుతారు. కానీ ఖచ్చితంగా రైతులు న్యాయం చేయాలి. కాబట్టి ఇప్పటికైనా మిర్చి రైతులను ఆదుకోండి. ఈ రోజున ఎందుకంటే గత సంవత్సరంలో ఉన్న ఏసీలే ఖాళీ కాలేదు, ఇంకా మిర్చి రైతులు వస్తారు. అదే కాకుండా ఈరోజు పేదలకి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. చాలా మంది ఎంత దారుణం అంటే మొన్న నేను గ్రామ సభల్లో చూశాను, ఇల్లు రాలేదని చెప్పి గ్రామ సభలో ఏడుస్తున్నాం. మోడీ గారు వచ్చిన కాంచి ఆయన 2022కే ఈ దేశంలో గుడిసె అనేది ఉండకూడదు, ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని చెప్పి ఆ రోజున మోడీ గారు చెప్పారు. 2022 టార్గెట్ ఇచ్చారు. రాష్ట్రాలకు ఎన్ని లక్షలు ఇల్లు కావాలంటే 2 లక్షలు ఇల్లు ఇచ్చారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము డబల్ బెడ్రూమ్ కడుతున్నాం, మాకు చాలా బాగుంటుంది, దీంట్లో మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్రూమ్లో వాళ్ళు కలుపుకున్నారు. కేంద్రానికి డైరెక్ట్గా ఇచ్చే అధికారం లేదు. దానివల్ల పేదలు నష్టపోతున్నారు. ఇప్పటికైనా మీకు చేత కాకపోతే చెంపలేసుకొని కేంద్రం ఎన్ని లక్షలు ఇల్లు కావాలన్నా 2 లక్షలు ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మన పక్క రాష్ట్రానికి 30 లక్షలు ఇల్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు డేటా పంపారు, నువ్వు డేటా కూడా పంపట్లేదు. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా దారుణం, గ్రామ సభల్లో వచ్చినాయని చెప్పి మాయమాటలు చెప్పారు. మరి రేషన్ కార్డులకు బియ్యం ఇచ్చేది కూడా 5 కేజీలు కేంద్రం ఇస్తుంది, నువ్వు ఇచ్చేది 1 కేజీ. 1 కేజీకి కూడా ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు. కేంద్రం బియ్యం ఇస్తుంటే ఆ రేషన్ కార్డు కూడా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? మరి అదే కాకుండా ఇక్కడ ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ కాంచి కూడా రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రం అయితే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, మోడీ గారు ఫోటో పెట్టరు. సరే ఫోటో పెట్టకపోయినా సరే కనీసం రేషన్ కార్డులు అనేవ్వండి, అందరికి కావాల్సిన అందరికి రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. ఇదే కాకుండా ఈరోజు పెన్షన్లు మరి 2,000 రూపాయలు ఇస్తామంటున్నారు. కేంద్రానికి కూడా దాంట్లో వాటా ఉంది. కానీ మీరు 4,000 చేస్తామన్నారు, మరి 4,000 ఎప్పుడు చేస్తారు? మహిళలకు 25,000 రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు 25,000 రూపాయలు ఇవ్వలేదు. మరి అదే కాకుండా వృద్ధులు ఎంతమంది ఉన్నా సరే, ఒక ఇంట్లో 2 వృద్ధులు ఉన్నా కూడా 2కి ఇస్తా అని చెప్పారు. నిరుద్యోగులు 4,000 అన్నావు, మరి కాలేజీ పిల్లలకు చదువుకున్న 5 లక్షలు అన్నావు, మరి మా మహిళలకి డిగ్రీ చేసే అమ్మాయిలకి స్కూటీలు అన్నావు. మరి పథకాలు చేతగాన హామీలు ఇచ్చినావు. దళిత బంధు 12 లక్షలు అన్నావు, గిరిజన బంధు 10 లక్షలు అన్నావు. ఇవన్నీ చేతగాన హామీలు ఇచ్చినావు. ఇప్పటికైనా నువ్వు ఎంత ఇవ్వగలుగుతావు అంత చెప్పి ప్రజల క్షమాపణ చెప్పి చెప్పలేసుకొని ఖచ్చితంగా మీ పథకాలు ఇంప్లిమెంట్ చేయండి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ వస్తున్నాయి. మనం ఎప్పుడు చూసినా
రాష్ట్రానికి ఈ రోజున దాదాపు ఈ ఈ ఈ తెలంగాణ ఏర్పడ్డాక 9 లక్షల కోట్లు చిల్లర ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఈ మన తెలంగాణలో మీరు ఎక్కడికైనా పోయింది హైవేలు అన్ని కేంద్రానికి ₹1 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులు ఇస్తూనే ఇవ్వలేదని చెప్పి కేంద్రమే నెపం చెప్పటం తప్పించుకోవడం కోసం ఈ రోజున గ్రామాల్లో ఖచ్చితంగా ₹1 కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేవు. పూర్తిగా కేంద్రం డబ్బులతోటే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. వాళ్ళు అప్పట్లో చేసిన అప్పుడు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీరలేదు. ఇంకొకటి అదే కాకుండా ఉపాధి హామీ డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. వాటిని ఏటికి అమలు చేయాలో వాటికి అమలు చేయకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇకనైనా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి రమేష్ గారు, మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలకి ప్రతి పైసా కేంద్రమే పెట్టుకుంటుందని చెప్పేసి మీరు అంటున్నారు. అయితే గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు ఉన్నారు, వారికి ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఉద్యోగస్తులతో పాటుగా మీకు నెలగానే మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తా ఉంటుంది. అయితే ఈ రాష్ట్రానియా కేంద్రానియా? ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ₹1 కూడా కేంద్రం నుంచి ఉపాధి హామీ నిధులు తీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్నారు. ఆ డబ్బులు కూడా 2 నెలలకో 3 నెలలకో ఇస్తున్నారు. అవి ఇంతవరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే లేవు. అవి కేంద్రంలో ఉపాధి హామీ నిధులు ఆ నిధుల నుంచే ఇస్తున్నారు. కానీ అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక స్కేలు నిర్ణయించి వాళ్ళకి ఒక 15,000 18,000 నిర్ణయించి కేంద్రం డబ్బులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, ఓవరాల్గా ఇక్కడ రమేష్ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రావట్లేదని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్తుంది. కేంద్రం నుంచి ప్రతి రూపాయి వస్తుంది, ఆ రూపాయికి కూడా లెక్క ఉంది అని చెప్పేసి రమేష్ గారు తెలియజేస్తున్నారు. ఏటీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపాడు మండలం. For more updates, subscribe to our channel. Thank you so much.